కోనసీమలో కొమరంపులి. ఆ టైటిల్ చూడండి, బ్లాక్ బస్టర్లా ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడుగు వేస్తే అదొక ప్రపంచమే. సరే, ఆయన గతం ఏంటో అప్పుడేమైంది, నేను చెప్పేది ప్రజాగలం గురించి చెప్తున్నాను. ఆయన ఎక్కడికి వచ్చినా సరే లక్షలాది మంది స్వచ్ఛంగా తరలి వచ్చేస్తుంటారు. ఇంకా ఆయన పర్యటిస్తున్నారంటే ఆ స్కెడ్యూల్ రిలీజ్ ఇంకో 3-4 రోజుల తర్వాత, అంటే ముందు రోజు రాత్రే లేకపోతే ఆ ముందు రోజు 1-2 రోజులు ఆ ప్రాంతంలో ఉన్న ఏవైతే హోటల్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి అన్నీ బుక్ అయిపోతాయి. అదేంటి ఆయన పదవిలో లేనప్పుడు. పదవిలో ఉన్నప్పుడు అయితే మరీ ఉరకలెత్తిపోతుంది. ఈరోజు అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే తనదైన స్టైల్లో ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయి ఇది చేయడం అన్నది అసలు ఎవరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉంటుందో, ఆయన పాలన ఎలా ఉంటుందో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఆయన ఎలా చూస్తాడో శాఖలనని. వేరే రాష్ట్రం వెళ్ళినా అదే ఊపు, స్వరాష్ట్రంలో ఉన్న అదే ఊపు, రాయలసీమకి వెళ్ళినా అదే స్పీడు, ఉత్తరాంధ్రకి వెళ్ళినా అదే ఊపు, ఇక ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తే ఉతుకుడు అన్నట్టుగా ఉన్నది ఆయన వెర్షను. ఇక పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటనతో కూటమి శ్రేణుల్లో జోష్. వరుస పర్యటనలతో దుమ్ము రేపుతున్న డిప్యూటీ సీఎం. మొన్న రాయలసీమలో పర్యటించిన పవన్ అటవీ శాఖ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్. తాజాగా కోనసీమలో పవన్ టూర్. పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు. కొందరు అధికారులు తీరుపై డిప్యూటీ సీఎం సీరియస్. ప్రజల ఇబ్బందులను సాల్వ్ చేయాలని హుకుం. ఇక కోనసీమ జిల్లాలో కేసనపల్లిలో సముద్ర జలాలతో